మై డియర్ లవ్లీ సోల్స్, వెల్కమ్ టు ఇన్నర్ ట్రూత్ ఆఫ్ యూనివర్స్ టారో. ఈరోజు నేను మీకు ఒక చాలా పవర్ఫుల్ స్పెల్ చెప్తాను. థర్డ్ పార్టీని రిమూవ్ చేయడానికి ఈ స్పెల్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు లీగల్ అథారిటీ అయ్యి మీకు నిజంగా థర్డ్ పార్టీ ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంటే మాత్రమే ఈ స్పెల్ చేయండి. డౌట్స్ ఉన్నవాళ్ళు, ఒకవేళ ఉందేమో అన్న అనుమానంతో మాత్రం చెయ్యొద్దు. థర్డ్ పార్టీ ఉంది అన్న కన్ఫర్మేషన్ మీకు ఉంటే మాత్రమే చెయ్యండి. అండ్ మీరు లీగల్ అథారిటీ అయితేనే. మీరు ఇంకొక అపోహతో భ్రమతో వేరే వాళ్ళని విడదీయాలి అనే ఉద్దేశంతో చెయ్యొద్దు. సో కేవలం ఇది చాలా ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, థర్డ్ పార్టీ వలన ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి. నమ్మి చేయండి, ఖచ్చితంగా మీకు పాజిటివ్ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. రీడింగ్ స్టార్ట్ చేయడానికి ముందు యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి సారీ చెప్పుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. అండ్ మీ విష్ ఏదైనా ఉన్నా, మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా యూనివర్స్కి సరెండర్ చేయండి. సో మీరు ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. నేను ఏమేమి కావాలో చెప్తాను. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇలాగా తీసుకొని దాని మీద థర్డ్ పార్టీ నేమ్ రాయండి. ఇక్కడ నేను థర్డ్ పార్టీ అని రాశాను. మీకు థర్డ్ పార్టీ నేమ్ తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నేమ్ రాయండి. ఒకవేళ నేమ్ తెలియకుండా థర్డ్ పార్టీ ఉంది అని తెలిసిన వాళ్ళైతే థర్డ్ పార్టీ అని రాసేయండి. నేమ్ తెలిసిన వాళ్ళైతే థర్డ్ పార్టీ నేమ్ అని రాయండి. ఒక వైట్ పేపర్ తీసుకొని, ఒక చిన్న పేపర్ చాలు. ఇంక్ ఏదైనా పర్వాలేదు, ఏ కలర్ యూజ్ చేయాలి అనే డౌట్ అక్కర్లేదు. మొత్తానికైతే పేరు రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. పేరు లేని వాళ్ళు థర్డ్ పార్టీ అని రాయండి. సో రాసిన తర్వాత మీరు ఆ పేపర్ని ఫోల్డ్ చేయండి. సో ఇలాగా 1 2 3 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఒక గ్లాస్ జార్ తీసుకోండి. ఇలాంటి ఎంటీ గ్లాస్ జార్ ఒకటి తీసుకోండి. గ్లాస్దే తీసుకోండి తప్పకుండా. మీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో, హనీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే జామ్ బాటిల్స్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కదా మీరు యూజ్ చేయకుండా పక్కన పెట్టింది. అలాంటిది ఒక చిన్న సైజుది తీసుకోండి చాలు. దానిలో మీరు కొన్ని వాటర్ తీసుకోండి. ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ఆయిల్, మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, అది కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఆల్మండ్ ఆయిల్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఆయిల్ కావచ్చు, మీరు ఏది యూస్ చేస్తుంటే ఆ ఆయిల్ అందులో కొంచెం వేయండి. ఇలాగా ఆయిల్ అనేది వాటర్ని, ఆయిల్ని సపరేట్ చేస్తుంది, అందుకోసమే ఆయిల్. ఆ తర్వాత అందులోకి కొన్ని మిరియాలు వేయండి. మిరియాలు లేని వాళ్ళు మిరియాల పౌడర్ ఉన్నా పర్వాలేదు, మిరియాలు వేసేయండి. ఆ తర్వాత సాల్ట్ వేయండి, ఒక స్పూన్ సాల్ట్. ఈ సాల్ట్ ఏంటంటే నెగిటివిటీని తీసేస్తుంది, అందుకోసమే సాల్ట్ వేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు థర్డ్ పార్టీకి సంబంధించిన నేమ్ రాసి పెట్టుకున్న ఈ స్లిప్ ఉంది చూసారా, 3 టైమ్స్ ఫోల్డ్ చేశారు కదా, ఈ స్లిప్ని ఇందులో వేయండి. దీనిలో వేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని నా లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఎనర్జీ అనేది రిమూవ్ అయిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పుకుంటూ థర్డ్ పార్టీ వెళ్ళిపోయినట్టుగా ఊహించుకొని మీరు దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ అలాంటి ఆలోచనతో ఈ పేపర్ని ఇందులోకి వేసేయండి. అర్థమైంది కదా? మీరు వేసేటప్పుడు థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది, ఇక మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నట్లుగా చెప్పుకుంటూ వేసేయండి. వేసేసిన తర్వాత అది అలాగా లోపలికి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత టైట్గా క్యాప్ పెట్టేసేయండి. చూడండి, ఇలా టైట్గా పెట్టేసేయండి, కదలకుండా. ఇది చూడండి డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది కిందలో.
సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి అంటే, ఎక్కడ ఎవరికి కనిపించని ఒక చీకటి ప్లేస్లో పెట్టండి. అది మీ ఇంట్లో ఏదైనా ఒక రూమ్లోకి ఎవరు వెళ్ళరు, అంతగా వెలుతురు ఉండదు అనుకుంటే అక్కడ మొత్తానికైతే ఇది చీకట్లో ఉండాలి, వెలుతురులో ఉండకూడదు. ఈ బాటిల్ చీకట్లో పెట్టండి. ఏదైనా రూమ్లో అక్కడ ఎక్కువగా ఎవరు తిరగరు, ఆ బెడ్రూమ్లోకి కానీ ఏదైనా రూమ్లో కానీ యూజ్ చేయరు అనుకుంటే అక్కడ మూలకి చీకటిగా ఉండాలి. ఒకవేళ లైట్ వేస్తే వెలుగు పడుద్ది అనుకుంటున్నప్పుడు దీని మీద ఏదైనా ఒక గిన్నె లాంటిది కానీ, ఒక బాక్స్ లాంటిది కానీ, బకెట్ లాంటిది కానీ బోర్లించేసి పక్కన పెట్టండి. ఎవరు ముట్టుకోకూడదు, తీయకూడదు. ఆ విధంగా మీరు చాలా సీక్రెట్గా దీన్ని భద్రపరచాలి. లేదు అంటే సన్షేడ్స్ ఉంటాయి కదా, వాటి మీద అయినా సరే ఒక కార్నర్లో పెట్టేసి అక్కడ కూడా మనం లైట్ వేస్తే ఒకవేళ లైటింగ్ పడుద్ది అనుకుంటే అక్కడ కూడా సేమ్ ఒక బాక్స్ని బోర్లించడము, బౌల్ బోర్లించడము చేసేసి మొత్తానికి అయితే దీని మీద లైట్ పడకుండా అనేది చెయ్యండి. చేసి ఒక 7 to 30 days మీకు ఎన్ని రోజులు పాసిబిలిటీ ఉండి దీన్ని కాపాడగలరో అన్ని రోజులు అలా పెట్టేసేయండి. 7 days పాసిబిలిటీ ఉన్న వాళ్ళు 7 days చేయండి. లేదు నేను ఎంతకంటే ఇంకెక్కువ చేయలేను, నాకు ప్రాబ్లం అయింది అని అనుకున్న వాళ్ళు 30 days వరకు ఉంచండి, నో ప్రాబ్లం. మొత్తానికైతే ఇది చీకట్లో ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఆ తర్వాత దీన్ని తీసేసి ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి మీరు జాగ్రత్తగా ఎక్కడైనా ఒక నది ఉంటే, పారే నీళ్ళు ఉంటాయి కదా, ఏదైనా నది కానీ చెరువులు కానీ ఏదైనా ప్రవాహం పారే నీళ్ళల్లో ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసేసి ఈ వాటర్ మొత్తం ఇది అప్పటికల్లా డిజాల్వ్ అయిపోతుంది. ఈ పేపర్లో ఉన్న ఆ పేరు అది మొత్తం అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది, ఏం మిగలదు. సో దాన్ని అలాగా ఆ నీటి ప్రవాహంలోకి బాటిల్తో సహా వదిలేయండి. క్యాప్ తీసేయండి, దీన్ని నీళ్ళల్లోకి ఇలా కొమ్మరిచ్చేసి బాటిల్తో సహా వదిలేసేయండి. తీసుకోవద్దు. కాళ్ళు చేతులు కనుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా రండి. మాకు నీళ్ళ ప్రవాహం దగ్గరలో లేదండి, మేము వాటర్ సోర్సెస్కి మేము చాలా దూరంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ ఇల్లు కాకుండా వేరే ఇంకెక్కడైనా చూసి ఒక గుంట తీసి ఈ బాటిల్ని గుంటలో పెట్టేసేయండి. అలా అయినా చేయండి. మీ ఇంట్లో పెరట్లో కానీ పూల కుండీల్లో కానీ పెట్టద్దు, ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి. మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా, ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళని కొంచెం దూరంగా బయట ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇంటికి దూరంగా పక్కన ఏమైనా అలాంటి ప్లేసెస్లో చేసి పెట్టేసేయండి. నైట్ టైం చేయండి, డే టైం నీళ్ళల్లో కలిపినా ఏం కాదు, డే టైంలో చేయండి. కానీ మీరు చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు చూడొద్దు, అలా చేసుకోండి. లేదు అది కూడా నాకు కుదరదు, అసలు ఓపెన్ ప్లేస్ ఎక్కడా లేదు, మేము చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉంటాము, మాకు అసలు కుదరదు, జనాలు తిరుగుతూనే ఉంటారు అనుకునే వాళ్ళు దీన్ని ఒక బ్లాక్ కలర్ కవర్లో పెట్టేసేయండి. మొత్తం ఈ జార్ని ఒక బ్లాక్ కలర్ కవర్లో పెట్టేసి టైట్గా కట్టేసేయండి. కట్టేసి మీ ఇంటికి దూరంగా డస్ట్బిన్లు ఉంటాయి కదా, పబ్లిక్ డస్ట్బిన్స్, మట్టి దిబ్బలు అలాంటి దగ్గర పడేసేయండి. మీ డస్ట్బిన్లో వేయొద్దు, మర్చిపోవద్దు. మీ డస్ట్బిన్లో వేయొద్దు, మీ ఇంటి ముందున్న చెత్త కుప్పలో వేయొద్దు. దూరంగా పబ్లిక్వి ఉంటాయి కదా, సిటీలో అయితే ఎక్కడెక్కడో కనిపిస్తూనే ఉంటాయి, మనం వస్తూ వెళ్తూ ఉంటుంటే చెత్తబొట్లు, చెత్తవి సంబంధించినవి, అలాంటి దగ్గర వదిలేసేయండి. వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడు చేసినా ఏది చేసినా, వాటర్లో వేసినా, లేకపోతే గుంట తీసి పాతి పెట్టినా, లేకపోతే పబ్లిక్ డస్ట్బిన్లో వేసినా వెనక్కి తిరిగి చూడకండి. వేసేసి సైలెంట్గా వచ్చేయండి. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి, లేదా స్నానం చేయండి, అది మీ ఇష్టం. మొత్తానికైతే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది నెగిటివిటీని మీరు రిమూవ్ చేసుకుంటున్నారు కాబట్టి. మనం చూడండి, దిష్టి తీసి పడేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కుంటాం, ఇది కూడా అంతే. మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలా చేయండి, నమ్మి చేయండి, మీకు ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. చేసేటప్పుడు మొత్తం కూడా మీరు గుంట తీసి పాతి పెట్టినా, వాటర్లో వేసినా, పబ్లిక్ డస్ట్బిన్లో వేసినా, ఏం చేసినా థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయింది అన్న మేనిఫెస్టేషన్తోనే, ఆ విజువలైజేషన్తోనే చేయండి. వేరే ఆలోచనలతో చెయ్యొద్దు. మీ మైండ్లో ఒకటే ఉండాలి, థర్డ్ పార్టీ వెళ్ళిపోయింది, మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు అన్నట్టుగా ఆ విజువలైజేషన్తో చేయండి. వేరే ఊహని రానివ్వకండి ఇది చేసేంత వరకు. మీరు వాటర్లో వేసేటప్పుడు దీనికి ఏమీ బ్లాక్ కవర్ పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ గుంటలో పెట్టాలి అన్నప్పుడు కూడా అక్కర్లేదు. కేవలం డస్ట్బిన్లో, అది పబ్లిక్ డస్ట్బిన్లో వేసేటప్పుడు మాత్రమే దీనికి బ్లాక్ కలర్ కవర్ పెట్టేసి అక్కడ వదిలేయండి. ఇక అది పగిలిపోద్దా ఏమి, దీనికి మీకు సంబంధం లేదు.
మొత్తానికైతే ఆ విధంగా దీన్ని రిమూవ్ చేసుకోండి. ఎవరు చూడకుండా ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా చీకట్లో పెట్టండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం. చూడండి, నేను చెప్తున్న కాసేపట్లోనే ఎంత డిజాల్వ్ అయిందో. సో ఈ 7 డేస్లో ఇంకా 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 జరుగుతాయి చేంజెస్. మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది, థర్డ్ పార్టీ ఎనర్జీ అనేది సపరేట్ అవుతుంది. ఇంకొక విషయం కూడా ఉంది. మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీ ఫ్రీజర్ ఉంటుంది కదా, డీ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ ఒక బ్లాక్ కలర్ కవర్లో దీన్ని పెట్టేసేయండి, ఫ్రీజ్ చేసేయండి. అలా 7 డేస్ అయినా ఉంచండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది ఎవరు చూడకూడదు, ఎవరు ముట్టుకోకూడదు, తీయకూడదు. మీకు అలాంటి సిచ్యువేషన్ ఉంది, వెసులుబాటు ఉంది, చేసుకోవడానికి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఆ పని కూడా చేయొచ్చు. ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఫ్రీజ్ చేయటం వలన ఏమిటి అంటే ఇక థర్డ్ పార్టీ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, కదలదు, మీ దగ్గరికి మీ లైఫ్లోకి రాదు అనేది ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. అలా అయినా చెయ్యొచ్చు. చీకట్లో పెట్టడం కుదరకపోతే ఇదైనా ఫ్రీజ్ చేసేయటమైనా చెయ్యొచ్చు. అది నాకు కుదరదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మీ పర్సనే డోర్ ఓపెన్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి, మళ్ళీ అదేంటి ఓపెన్ చెయ్యి అనే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే అలా చేయొద్దు. అసలు ఇది మీరు పెట్టిన తర్వాత మీరు కూడా ఓపెన్ చేయొద్దు, అంత సీక్రెట్గా పెట్టండి. అది ఎక్కడ పెడతారనేది మీరు ముందే పలానా ప్లేస్లో పెట్టాలి అని అనుకొని ఆ తర్వాతే చెయ్యండి. మొత్తానికి దీన్ని చీకట్లో పెట్టేసేయండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏ మూలకైనా పర్వాలేదు, లైట్ పడకూడదు. లైట్ పడుతుంది అనుకుంటే దీని మీద ఏదైనా బోర్లి చేసేయండి. ఒక డబ్బా కానీ గిన్నె కానీ ఏదో ఒకటి బోర్లించేసి ఆ మూలకి ఎవ్వరూ తీయకుండా ఈ 7 to 30 డేస్ మినిమం 7 డేస్ చేయండి. 7 డేస్ తర్వాత మీకు ఇంకా దాన్ని దాచడం ఇబ్బందిగా ఉందంటే నేను చెప్పినట్టుగా దాన్ని రిమూవ్ చేసేయండి. ఇలా చేయండి, నమ్మి చేయండి, మీకు ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో ఇదండి ఒక వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ థర్డ్ పార్టీ రిమూవల్ స్పెల్. ఇటువంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఇన్నర్ ట్రూత్ ఆఫ్ యూనివర్స్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టా పేజీని, ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి యూజ్ఫుల్ స్పెల్స్ ఎన్నో చెప్తాను. అండ్ థర్డ్ పార్టీకి సంబంధించిన రిమూవింగ్ సంబంధించిన కొన్ని రీడింగ్స్, అదేవిధంగా స్పెల్స్, ఇంకా ఎన్నో విషయాల్ని మీకు ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఇదండి వాళ్ళ రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు నచ్చింది, చాలా యూజ్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇంకా ఎటువంటి స్పెల్స్ కావాలి, ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. బీ సేఫ్, బీ హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.